వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ప్రజెంట్ చూసుకుంటే సుమలత గారిది డ్యాన్స్ యూనియన్ది బాగా అంటే ఫెడరేషన్తో కలిసి వర్క్ చేయట్లేదని చెప్పి నిన్న 150 మంది సంతకాలు పెట్టి ఇచ్చారు. డ్యాన్స్ మాస్టర్స్ కానీ మొత్తం ఓవరాల్గా 150 మెంబర్స్ అండ్ డ్యాన్స్ ఫెడరేషన్తో కలిసి వర్క్ చేయాలని చెప్పి వాళ్ళేమో చేయమని చెప్పి నాట్ వెరిఫైడ్ అని వేశారు. బట్ ఏంటంటే కమిటీలో ఉన్న 17 మందిలో 10 మంది రిజైన్ చేశారు. దాంట్లో ఇందాక చెప్పారు, శ్రీదేవి గారు చెప్పారు, ఇందాకలా మీటింగ్లో కూడా చెప్పారు. సెక్రటరీ కె శ్రీనివాసరావు గారు 1500 రూపీస్ డ్యాన్సర్స్కి ఇస్తుంటే 500 రూపీసే వాళ్ళకి వెళ్తున్నాయి అని కూడా చెప్పారు. బట్ ఏంటంటే కరెక్ట్గా ఇన్ఛార్జీలు సరిగ్గా లేరు, వీళ్ళకి ఇచ్చే మనీ కూడా తీసేసుకుంటున్నారు, ఇన్ఛార్జీలు కట్ చేసేసుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు తీసేసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఇందాక మన జానీ మాస్టర్ వీళ్ళందరూ సుమలత గారు అండ్ వాళ్ళ కమిటీ మాట్లాడిన దాన్ని బట్టి కూడా చూస్తుంటే ప్రజెంట్ అంటే నార్త్ నుంచి తెచ్చిన వాళ్ళని డ్యాన్సర్స్ని పెట్టుకుంటున్నారు. చాలా సాంగులకి తెలుగులో ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ కానీ డ్యాన్సర్స్కి అంటే ఎక్స్ట్రా 300 మెంబర్స్ 400 డ్యాన్సర్స్ని పెట్టుకోవట్లేదని చెప్పి ఇందా శ్రీదేవి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు మా ఒక సాంగే పెట్టుకున్నారు, వేరే సాంగ్ పెట్టుకోవట్లేదు, ఎంతమంది అంటే మేము మార్చేసాం ఫిగర్ అని చెప్తున్నారు అని కూడా చెప్తున్నారు. చాలా వరకు సాంగ్స్లో అంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు చాలా దాకా ఆర్గ్యూ చేస్తున్నారు. చూపిస్తుంది మాత్రం అడగట్లేదు, చూపించేస్తే ఇష్టం వచ్చి చూపిస్తుంది, కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు జరిగేదే చెప్తున్నా. ఆమె ఒక బుక్ చూపించారు, ఇలా తిప్పుతున్నారు. కాదండి, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. బిల్లులు కాదండి, బిల్లులు ఒక పేరు మీద ఉంటాయి. శ్రీనివాస్ వారి మీద ఆయన మీద ఎలిగేషన్ వేయడం. ఇప్పుడు బిల్లు నా పేరు మీద ఉంటే నాకు కదా అడగాలి. ఈయన మీద ఎలా అడుగుతావు నువ్వు? బిల్ పేపర్ వేరు, ఎలిగేషన్ వేసేది వేరే వాళ్ళ మీద. ఇది కరెక్టా? ఇంకొకటి ఏంటంటే మాకు కొన్ని కమిటీ మీటింగ్స్ అయ్యాయండి. ఆ మీటింగ్ లో మేము మాకు కమిటీ మీటింగ్ లో ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు కమిటీ మీటింగ్ లో మాకు వీడియో రికార్డ్ పెట్టారు, కెమెరా పెట్టారు అనమాట. సో ఏ కమిటీ మీటింగ్ లో కానీ మేము ఎవరైతే యూనియన్ సొమ్ము అక్రమంగా సభ్యులది తింటున్నారో వాళ్ళకి మేము సపోర్ట్ చేశామా? చెయ్యలేదు. ఎందుకని మా మీద ఇప్పుడు ఇంత కక్ష కట్టుకున్నారు సుమలత మాస్టర్ మాకు తెలియాలి. మేము యూనియన్ డబ్బులు తిన్నామా? అన్యాయం చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేసామా? అన్యాయం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఆవిడ ఇన్ఛార్జ్. వాళ్ళ పక్కన కూర్చున్నారు కదండి, వాళ్ళ పక్కన కూర్చున్న నిన్న ఏం జరిగిందంటే 5th మాకు జనరల్ బాడీ మీటింగ్ అయిందండి. జనరల్ బాడీ మీటింగ్ లో మేము ఏమనుకున్నాం, ఈ రాజీనామా ఇష్యూ అండ్ కొంచెం పోస్ట్ లో ఉన్న 3 పోస్ట్ లో వాళ్ళకి ఇష్యూ అవుతుందని ఒకటి బాడీ డిజాల్వ్ చేసేయాలి. బాడీ డిజాల్వ్ చేసేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోవాలి. సార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ ఆధ్వర్యంలో మాకు 5th జీబీ జరిగింది, జూలై 5th జీబీ జరిగింది. బికాస్ మేము ఫైనలైజ్ చేసుకోలేకపోతున్నాం అని చెప్పి మేమేం చేసాము, లేబర్ ఆఫీస్ పెద్దల్ని, ఫెడరేషన్ ఆఫీస్ పెద్దల్ని మేము మా జీబీలో కూర్చోబెట్టుకొని మా సమస్యల్ని ఒక కొలికి తెస్తారు అని చెప్పి నమ్మి వాళ్ళని మేము తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఫైనల్ డిసిషన్ ఏం చేశారంటే, మీరు అందరి వర్షన్ విన్నాక బాడీ డిజాల్వ్ చేసేయండి అని ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళతో మళ్ళీ కలిసి మీరు వర్క్ చేయండి. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చారు సార్. ఓకేనా? 2 ఆప్షన్స్ ఇస్తే నిన్న జరిగిన ఏదైతే ఓటింగ్ ఉందో దాంట్లో ఆ 2 ఆప్షన్స్ పెట్టకుండా సుమలత మాస్టర్ అంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కి మా ప్రెసిడెంట్ గారికి ఆమెకు నచ్చినట్టుగా ఒక పాయింట్ పెట్టారు. దాన్ని మేము ఖండించాం. ఏదైతే మేము జీబీలో అనుకుంటామో ఆ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు జీబీ జనరల్ బాడీ జరిగినప్పుడు మాకు మైక్ ఇస్తే మేము మాట్లాడడానికి ఉంటుంది. మాకు మైక్ ఇవ్వరు. మా కమిటీ వాళ్ళకైనా కాదు, మా వెనుకున్న సభ్యులు కూడా మైక్ ఇవ్వరు. వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, వాళ్ళే ఆన్సర్ ఇస్తారు, మీటింగ్ అయిపోయింది అంటారు. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో వాళ్ళే చాలా 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 ఫాలోస్ చేశారు. వాళ్ళే మేము కమిటీ గురించి మాట్లాడుతున్నాం. ప్రెసెంట్ మేము జస్ట్ సైన్ చేసాం. ఇప్పుడు సైన్ వల్ల ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేసే రైట్స్ ఆమెకి ఎక్కడ ఉన్నాయి? ఫెడరేషన్ వాళ్ళు చెప్పారు వాళ్ళతో కలిసి పనిచేయండి, లేబర్ ఆఫీసర్ చెప్పారు వాళ్ళతో కలిసి పనిచేయండి అని చెప్పి, దిల్ రాజ్ సార్ చెప్పారు వాళ్ళతో కలిసి పనిచేయండి అని చెప్పి. సార్ ఒకటి సార్ ఎందుకు రాలేదు అంటే, ఈ రోజు ప్రెస్ మీట్ అవుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు, అందరూ షూట్ లో ఉన్నారు. నా హౌస్ నియర్ బై కాబట్టి నేను పరిగెత్తుకుంటూ వచ్చా. మీకు నేను ప్రూఫ్ చూపిస్తాను. ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఎప్పుడు సార్? ఎప్పుడు అప్డేట్ ఇవ్వాలి మా యూనిట్ సభ్యులకు చెప్పండి. ముందు రోజు సరే, మాకు మార్నింగ్ చెప్పి మేము వస్తారు సార్. సార్ చూడండి 4:25కి ఇప్పుడు చెప్తారా ఎవరన్నా? 4:25కి సుమలత మాస్టర్
ప్రెస్ మీట్ పెడతాను అని మాకు అప్డేట్ వచ్చింది, బట్ ఈ డేలో ఎప్పుడు అనేది అప్డేట్ లేదు. కానీ అంటే మీరు రిజైన్ చేశారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ లేదని ఇది అందరిది సార్. ఇది ఈ గ్రూప్ అనేది చూడండి, 503 ముగ్గురు ఉన్నారు, 503 మెంబర్స్ ఉన్నారు. మా కమిటీ వాళ్ళు ఓన్లీ 17 మెంబర్సే. ఈ గ్రూప్ లోనే ఇందాక పెట్టారు 4:30కి. ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. వినండి. నిన్న నైట్ నేను మెసేజ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెడతాను ఒకవేళ ఉంటే చెప్తానని చెప్పి. సో ఎస్టీడీడీఎస్ సభ్యులందరికీ నమస్కారం. నేను మీ ప్రెసిడెంట్ సుమలత మాస్టర్. నిన్న నైట్ నేను మెసేజ్ పెట్టడం జరిగింది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు, ఏమీ జరగలేదు అని చెప్పి. నిన్న ఒక వీడియో ఫుటేజ్ లో జానీ అసిస్టెంట్ కొట్టుకోవడానికి వచ్చారు. దే కేమ్ టు బీట్ హూ జనరల్ సెక్రటరీ ఏడుకొండల శ్రీను, నాగేష్ అందరికి బీట్ చేయడానికి వచ్చారు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదా? నిన్ననే మీరు చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ మాతో పాటు ఉంది. అంటే నేనేదో కొత్తగానే వచ్చాను, నాకు అంతా ఏం తెలియదు. బట్ మా సీనియర్స్ అక్క వాళ్ళు అందరు చెప్తున్నారు ఏంటంటే ఫెడరేషన్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయని ఉంది. సడన్ గా వచ్చి లేదు మాకు ఫెడరేషన్ వద్దు, ఫెడరేషన్ ఇది వద్దు అంటే మేము ఎలా ఒప్పుకోవాలి అండి? ఫెడరేషన్ ఆర్ లైక్ అవర్ మదర్ అండ్ ఫాదర్. కెన్ వి లీవ్ అవర్ మదర్ అండ్ ఫాదర్? ఎలా వదిలేయాలి మదర్ అండ్ ఫాదర్ని? ఇప్పుడు నార్మల్ వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు, అంటే ప్రొటెస్ట్ జరిగినప్పుడు మీరందరు కూడా ఉన్నారు. వేజెస్ ఇంక్రీజ్ అవ్వాలని ప్రొటెస్ట్లో ఎవరు హెల్ప్ చేశారు? మాకు ఫెడరేషన్ హెల్ప్ చేశారు. అప్పుడు మన ప్రెసిడెంట్ ఎక్కడున్నారు? మీరు ఎక్కడైనా చూసారా? అప్పుడు లేదు కదా. మాకు వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అది అక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఫెడరేషన్. సో మేము ఫెడరేషన్ ఎలా వదిలేయాలి? అండ్ మేము ఏంటంటే వాళ్ళు తప్పు బయట పెట్టాము కాబట్టి రిజైన్ చేశారు. అసలు జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ తప్పు చేశారంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ పాపం ఈసీ మెంబర్స్ తప్పు ఏంటి? ఈసీ మెంబర్స్ తప్పు ఉంటే మీరు తీసేయండి. కెమెరా రావట్లేదు ఇంకా. డౌన్ నేను పట్టుకున్నా పో సూర్య. అది సుమన్ ఈసీ మేడం ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే డబ్బులు ఎక్కువ తిన్నారు అని చెప్పేసి ఈ మధ్య మీడియేటర్లు ఒక నిమిషం, డబ్బులు ఎక్కువ తిన్నారంటే ఎవరు డబ్బులు తిన్నారు? సెక్రటరీ అని పేరు చెప్పేసి. సో నేను సెక్రటరీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సెక్రటరీ ట్రెజరర్ గురించి తప్పు చేశారు, మీరు పనిష్మెంట్ ఇవ్వండి అని అంటున్నా. నేను ఈసీ మెంబర్స్ కూడా అదే అంటున్నామండి. మాకు కొన్ని కమిటీ మీటింగ్స్ అయ్యాయి. ఆ కమిటీ మీటింగ్ ఫుటేజ్ మీరు చెక్ చేయండి కావాలంటే. ఏ వీడియోలో కూడా ఈసీ మెంబర్స్ కమిటీ వాళ్ళు అన్యాయంగా తిన్న వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ చేయలేదు. ఆ ప్రూఫ్స్ కావాలంటే బయట పెట్టమని చెప్పి గత 2 GB నుంచి అడుగుతున్నాం. ఆ ప్రూఫ్స్ బయటకు తీయండి అని చెప్పి. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నేను జనరల్ సెక్రటరీ తప్పు చేశారు, దట్స్ పర్ఫెక్ట్, టోటలీ పర్ఫెక్ట్. కానీ పాత మెట్రస్ ఎప్పుడు ఎందుకు తీస్తున్నారు? అది నా క్వశ్చన్. అంటే గతంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్తున్నారు కదా, వాటిని బయటికి తీయాలి కదా. బయటికి తీయాలి. ఒక నిమిషం ఒక్కటే చెప్పండి. సేమ్ జనరల్ సెక్రటరీ ఎప్పుడే నేను ఒక ఇంటర్వ్యూ చూసి వచ్చాను, జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే ఎలక్షన్ ఉన్నప్పుడు అంటే ప్యానెల్లో మొత్తం హెల్ప్ చేశారు జనరల్ సెక్రటరీ. కేసు జరిగినప్పుడు అవన్నీ దాంట్లో హెల్ప్ చేశారు ఏడుకొండల శ్రీను అన్నాయి. కానీ నేను ఇంటర్వ్యూలో చూశాను ఏడుకొండల శ్రీను అన్న ఏం మాట్లాడారంటే, నార్మల్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బీబీ జోడీ గెలిచిన తర్వాత మన అసోసియేషన్ మాస్టర్ కదా, నేను ఒక అసోసియేషన్ మెంబర్ ఉన్నా నేను. సో నాకు కూడా సన్మానం చేయాలని ఒక మాట పెట్టారు ఏడుకొండల శ్రీను అన్న, మన జనరల్ సెక్రటరీ. ఆ మాట మీద కక్షపడి అంటే ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సేమ్ ఆ అమ్మాయికి వెళ్ళి మీరు ఎలా హెల్ప్ చేశారు అని ఆ కక్షతో చేశారని జనరల్ సెక్రటరీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ మాట నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సన్మానం చేయాలన్నందుకు ఈ మాటకి తర్వాత నుంచి ఇవన్నీ బయట పెట్టారు. దాని ముందు ఎందుకు బయటకు పెట్టలేదు? సృష్టి ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనడానికి 26 తారీఖు ఎలక్షన్ అంటున్నారు. ఈసారి మీరు పోటీ చేయడానికి ఏమన్నా సాహసం చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనియన్ గురించి తెలియదు. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. మా దగ్గర 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మా దగ్గర ఏదైనా ఎలక్షన్ పోటీ చేయాలంటే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏ పోస్ట్ లో పార్టిసిపేట్ చేయాలన్నా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరికైనా సరే. ఇప్పుడు మీరు ఈసీ మెంబర్లు అందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని కాదని చెప్పేసి 26వ తారీఖున మళ్ళీ ఎలక్షన్ పెట్టుతున్నారు. రాజీనామా చేస్తారు. వీళ్ళు ఏంది వీళ్ళ యాక్షన్ అనేది? రాజీనామా అనేది మేము ఫెడరేషన్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళమండి. మేము రాజీనామా అనేది ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే.
కానీ అది ఎలా వీళ్ళందరినీ ఒక తాటిపై కూర్చోబెట్టి మా అసోసియేషన్ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలి, డాన్సర్ల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది తప్ప మేము రాజీనామా అనే ప్రస్తావన ఎక్కడ తీయలేదు. ఒకటి, వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత లెటర్లు ఎలా వచ్చాయో తెలియదు. అదేవిధంగా మా లెటర్ బయటకు వచ్చుంటే కొన్ని దగ్గర 13-14 లెటర్లు వచ్చాయి. కావాలంటే మీరు ఫెడరేషన్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని లెటర్లు ఎప్పుడు మా ఈసీ మెంబర్లకి ఎవరికి పంపించలేదు. ఏదైనా డిసిషన్ అవినీతి ఎక్కువ జరిగింది అంటారు. మరి అది మీరు ఇంతవరకు ఎప్పుడైనా గుర్తించలేదు సార్. అవినీతి అనేది ఏదైనా మా అసోసియేషన్కి సంబంధించినదండి. అది ఒకవేళ జరుగుంటే మా ఈసీ మెంబర్లకు చెప్పి అప్పుడు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, అదే మా ఈసీ మెంబర్లకు చెప్పుంటే మేమే యాక్షన్ తీసుకునే వాళ్ళం. మాకు ఎందుకు చెప్పలేదు? మరి సింపుల్ క్వశ్చన్ కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, ఫెడరేషన్ కి వెళ్ళి రాజీనామా ఇచ్చారంటే దాంట్లో తప్పు ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఒక కంప్లైంట్ ఇక్కడ యూనియన్ లో తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మేము ఎక్కడికి వెళ్తాము? మాకు ఒకవేళ ఈసీ మెంబర్స్కి ప్రాబ్లం ప్రెసిడెంట్తో ఉంటే, జనరల్ సెక్రటరీతో ఉంటే, ట్రెజరర్తో ఉంటే వాళ్ళు ఎలా ఇవ్వాలి కంప్లైంట్? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్కి వాళ్ళు ఫెడరేషన్కే వెళ్తారు కదా. ఫెడరేషన్లో వెళ్ళి రాజీనామా ఇచ్చారు, ఫెడరేషన్ ఒప్పుకోలేదు, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో మీరు ఎవరు? నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదు అది చెప్పిన వాళ్ళు మీరు ఎవరు అసలు? సో ఇప్పుడు సృష్టి వర్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? అంటే మీకు మీటింగ్ జరుగుతున్నట్టు తెలిసి వచ్చారా, లేదంటే మీరు మాట్లాడడానికి వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం, అరే నేను కేసు పెట్టాను, నేను అన్యాయం, నాతో పాటు అన్యాయం జరిగింది కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రోజు నేను రాలేదు, మీరు అడగొచ్చు, ఎవరిదైనా అడగొచ్చు. స్టార్టింగ్ నుంచి నేను వస్తున్నాను, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు నేను ఉన్నాను, అందరితో పాటు ఉన్నాను నేను. ఎందుకంటే మాకు అసోసియేషన్ సంబంధించింది వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. దాంట్లో ప్రెసిడెంట్ గారు సంబంధించి తనే మాత్రమే అడ్మిన్ ఉంటుంది. యూనియన్ లో ఏం జరుగుద్దో మేడం గారు దాంట్లో అప్డేట్ పెడతారు. ఆ అప్డేట్ విషయం ఎందుకంటే మాస్టర్ దీంట్లో మెంబరు, నేను మెంబర్, తిను మెంబర్. సో మా మెంబర్స్ అందరికీ కంపల్సరీ తెలుస్తుంది. ప్రెసిడెంట్ గారు ఏం పెట్టినా వాట్సాప్ గ్రూప్ లో తెలుస్తుంది, మేడం గారు అడ్మిన్ ఉంటారు. సో సిచ్యువేషన్ సార్, మా అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యమండి. సార్ ఏం చేయబోతామని అంటే మేము ఇది చెప్పలేమండి. ఇప్పుడు రాజీనామాలు వాళ్ళు అలాగే ఉంచేశారు, మీరు 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందా? సార్ వర్గాలు అనేది మేము ఎప్పుడు చీలిపోమండి. అసోసియేషన్ భవిష్యత్తు మరి కలిసి పనిచేయడానికి మేము 100% ఇది ఇప్పుడు కూడా రెడీ, బట్ మా ప్రెసిడెంట్ గారు రెడీ లేరు సార్. జరిగిన జనరల్ బాడీ ఎప్పుడైతే మేము గత నెలలో జరిగిన 14వ తారీఖులో మేము కలిసి పనిచేస్తాం అని మేము చెప్పడం మేమే జరిగింది. కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంది, కావాలంటే మేడం గారిని అడిగితే వీడియో ఫుటేజ్ ఇస్తారు. మేము కలిసి పనిచేస్తామనే చెప్పాము, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిన్నటి వరకు యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేశారని చెప్తున్నారు కదా ప్రెస్ మీట్ లో. నిన్నటి వరకు యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, ఇప్పుడు మేము అనుకున్నాం డిసైడ్ అయ్యాము. లేదు, ఎప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని ఎప్పుడు చెప్పలేదు. అదే అడిగా నిన్న కూడా ఎందుకు వచ్చానండి, నిన్న కూడా సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు కూడా ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ కమిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు, అరే మీరు తప్పు నాకు చూపిస్తే ఓకే, తప్పు చేశారంటే నేను పని చేయను. ఏం తప్పు చేశారు నాకు చూపించండి, ఏం తప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు నిన్న మాకు ఫెడరేషన్ వద్దు అంత హార్ష్, అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 years అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చేపిస్తున్నాను, అవన్నీ ఏం కాదు. సో ఇప్పుడు నిన్న కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీ వీడియోస్ మీతో పక్కన శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు, ఆయన ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆయన ఒపీనియన్ మీరు నిన్న చూసారు కదా, మాస్టర్ కూడా అదే అంటున్నారు. అరే మాకు మీరు ఎలక్షన్స్ పెట్టండి, అన్ని పెట్టండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఫెడరేషన్ తో పాటు పని చేయాలని ఉంది. బికాస్ ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరగాలి. ఫెడరేషన్ సహమతితో జరగాలంటే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫెడరేషన్ కి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అందరికి మీతో పాటే వర్క్ చేయాలని ఉంది. మీరు ఎలా అనుకుంటే అలాగే మనం చేద్దాంకి రెడీగానే ఉన్నాం. మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తారు, మాట్లాడతారు, ఓకే సరే నీకు 1 week తర్వాత కాల్ వస్తుంది. నాకు ఇప్పటి వరకు కాల్ రాలేదు. ఒక మూవీలో యథా రాజా తథా ప్రజ మూవీ కూడా ఓపెన్ అయింది, ఆ దాంట్లో కూడా నేను ఏం చేయలేను. ఇంకొకటి మూవీ అయింది, ఓపెనింగ్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, దాంట్లో కూడా ఏమవ్వలేదు. అలా 4 years నాకు హోల్డ్ లో పెట్టారు. సో నాకు ఆ పెయిన్ తెలుసు, ఎలా అవుతుంది ఆ పెయిన్, అవన్నీ నాకు తెలుసు.
ప్రెసిడెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు నా వర్క్ ప్లేస్ కి వచ్చి నాకు హరెస్ట్ చేసి అది ఏ పద్ధతి? ఏ ప్రెసిడెంట్ అలా చేశారు? అది పద్ధతియా? సో నేను అంతే మాత్రం చెప్తున్నాను, నేను ఫేస్ చేశాను, నేను ఆ పెయిన్ చూశాను కాబట్టి నేను సపోర్ట్ చేయడానికి 10 years వచ్చాను. మమ్మల్ని సస్పెండ్ చేశారు. 10 years ఒక నిమిషం, ఇది మాట్లాడతాను. ఎప్పుడు చేశారు? 10 years. 10 years సరే ఓకే, 10 years సస్పెండ్ చేశారు, పోటీ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చెప్పకూడదు, బట్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఓన్లీ 2 టర్మ్స్ ఉంది. ఒక నాకు హెరెస్ట్ చేసిన వాళ్ళు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ 2 years, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళకి 10 years. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇప్పుడు షష్ఠి వర్మకి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఇప్పుడు జస్ట్ మాది నాగబంధం వచ్చింది, నాగబంధంలో నేను సాంగ్ చేశాను అండ్ ఇంకా ఉన్నాయి ప్రాజెక్ట్స్ తొందరగానే రిలీజ్ అవుతున్నాయి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే ఐ విల్ కంటిన్యూ మై వర్క్. ఈ ఫెడరేషన్ నుండి ఏమైనా డాన్స్ పరంగానేనా, యాక్టింగ్ పరంగానేనా, డాన్స్ పరంగా ఎలా ఉన్నాయి? ఓకే.